కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం దయచేసి ఎవరైనా చదివి వినిపించండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికినూ ఆసక్తులనై ఉండుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం ఈరోజు ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే కదలని వారు, స్థిరులు కదలని వారు అనేది మన అంశం. ఇక్కడ అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులుగా ఉండండి, కదలని వారుగా ఉండండి అనే మాట ఇక్కడ మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఆ రీతిగా స్థిరంగా కదలకుండా ఉన్నటువంటి భక్తులను కొంతమందిని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. కన్సిస్టెంట్గా ఉండటం, స్టెబిలిటీ అనేది కలిగి ఉండటం. దేవుని బిడ్డలారా, ఉదాహరణకు మొట్టమొదటిగా మనం చూస్తే యోసేపు భక్తుడిని మనం గమనిస్తే, యోసేపు భక్తుడు కదలని భక్తుడు. కదిలే స్వభావం యోసేపులో లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధతలో కదలని వారు ఎవరున్నారు అని మనం చూస్తే అందులో మనకు ప్రధానంగా కనబడేటువంటి వాడు ఎవరంటే, భక్తులలో ప్రధానంగా కనబడేటువంటి వాడు యోసేపు. పోతీఫరు భార్య యోసేపును శోధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ విషయం మనకు ఎక్కడ చూస్తామంటే ఆదికాండము 39వ అధ్యాయము 7వ వచనము నుండి 12వ వచనం వరకు మనము ధ్యానం చేసినట్లయితే అక్కడ సుందరంగా ఉన్నటువంటి యవ్వన దశలో ఉన్నటువంటి యోసేపును పోతీఫరు భార్య శోధిస్తున్నట్లుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, అనుదినము శోధిస్తూ ఉంది ఆమె. ఒకరోజు 2 రోజులు కాదు, ఆ రీతిగా ఆమె రిపీటెడ్గా ఆగకుండా యోసేపును శోధిస్తూ ఉంది. 7వ వచనములో మనం చూస్తే, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. అయితే అతడు ఒప్పక అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మాటి మాటికి మనం చూస్తే 10వ వచనం, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నున్నుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఒక్కసారి రాలేదు ఈ శోధన. దేవుని బిడ్డలారా, మాటికి వచ్చింది ఈ శోధన యోసేపుకు. యోసేపు వయసు ఎంతో తెలుసా మీకు? అప్పుడు 20 నుండి 27 సంవత్సరాల మధ్యలో ఉంటుంది అంతే. మంచి యవ్వన దశలో ఉన్నాడు. అడిగేవాడు ఎవడు లేడండి. నాన్న, అమ్మ, పాస్టరు ఇట్లా ఎవడు లేడు యోసేపుకు. అందరూ వదిలేశారు, ఆయన అమ్మేశారు. తన ఇంటి వాళ్ళే ఆయనను అమ్మేశారు. ఆయనను అమ్మినప్పుడు ఆయన వయసు ఎంత తెలుసా? ఆయనను అమ్మినప్పుడు ఆయన వయసు 17 సంవత్సరాలు. ఎవరికి అమ్మేశారు? అది ఆ విషయం మనకు ఆదికాండము 37వ అధ్యాయములో మనం చూస్తే, ఆ అధ్యాయంలో మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఆయనను అమ్మేసినట్లుగా ఇష్మాయేల్ పగబడతారు తన ఇంటివారు. ఆ తర్వాత అతను ఈ పోతీఫర్ ఇంటికి వస్తాడు. అక్కడ పనిచేయడానికి వస్తాడనమాట. అలా ఆ ఇంటిలో అతను నమ్మకంగా పనిచేయడం వల్ల, దేవుడు ఆశీర్వదించడం వల్ల మరి అతనిని ఏం చేస్తారంటే ఆ ఇంటికి పెద్దగా పెడతారనమాట. అంటే ఆ ఇంటి తాళాలన్నీ అతనికి ఇస్తారు. కానీ ఆయన భార్య ఈయనను చూసి, ఆ అందమైనటువంటి వాడు, తెలివైనటువంటి వాడు, చురుకైనటువంటి వాడు ఆయన యోసేపును చూసి దినదినము శోధిస్తుంది. అటువంటి యవ్వన వయసులోనే అడిగేవాడు లేడు, ఏం జరగదు. అయినా సరే పట్టుకునేవాడు లేడు. అయినా సరే యోసేపు పాపం చెయ్యడు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇతను పరిశుద్ధతలో కదలనివాడు స్థిరుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మన పరిస్థితి ఎలాగుంది? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? చిన్న శోధన రాగానే పెళ్ళి కానివాడు మొదలుకొని పండు ముసలివాడు వరకు ఠాబీమని మనం వెంటనే పడిపోతున్నామా శోధనలో? కానీ యోసేపును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కదలనివాడు. మనము కూడా కదలకుండా ఈ లోకంలో పరిశుద్ధత విషయంలో కదలకుండా మనము కన్సిస్టెంట్గా అతను ఏ విధంగా రిపీటెడ్గా మాటికి తనతో శయనించమని చెప్పినా సరే ఒక్కసారి కూడా ఒప్పక ఇంత ఘోరమైన దుష్కార్యము నేను ఎట్లా చేయాలి, దేవునికి విరోధముగా అనే మాట మాట్లాడతాడండి. 9వ వచనంలో ఆ మాట ఉంటుంది మనకు. మరి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అంటాడు. దేవునికి విరోధం అండి ఇది, ఈ కార్యం చేయడము అంటాడు. దేవుడు భయం చూడండి ఎంతుందో. దేవునికి విరోధంగా నేను ఎట్లా చేయాలి, నేను ఎట్లు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధతలో కదలని వారుగా మనం ఈ లోకంలో సాగిపోవాలి. ఈ దినాల్లో ప్రతిరోజు చూస్తున్నాం. నిన్న కూడా చూశాను నేను. ప్రియుడితో మాట్లాడుతుంది ఫోన్లో. ఎలాగైనా సరే నా భర్తను చంపేసేరా అంటుంది. చంపేశాడు వాడు, పైనుండి కిందికి తోసేశాడు. పెళ్ళైనటువంటి స్త్రీ తన ప్రియునితో కాంటాక్ట్ పెట్టుకొని తన ప్రియునితో లైంగిక అక్రమ సంబంధం ఏర్పరచుకొని సొంత భర్తను చంపించేసింది. ఎంత దారుణం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దినాల్లో మనం జీవిస్తున్నాం. కానీ మనం ఎలా జీవించాలంటే కదలని వారుగా ఉండాలి పరిశుద్ధత విషయంలో. ఎవరైనా ఉన్నారు అట్లా అంటే? ఉన్నారు, ఎందుకు లేరు? నువ్వు అనుకుంటున్నావు ఇది సాధ్యమా, మన వల్ల అవుతుందా, మనమే ఆడు జీవిస్తాంలే అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఉన్నారు, జీవించిన వాళ్ళు ఉన్నారు. పాపం మీద నీకు మక్కువ ఎక్కువ అలా అనుకుంటున్నావు, నువ్వు కప్పిపుచ్చుకుంటున్నావు అంతే. కప్పిపుచ్చుకోవడానికి అలా మాట్లాడుతున్నావు అంతే. నీతో కూడా ఇది సాధ్యమవుతుంది, నీ వల్ల కూడా పరిశుద్ధత విషయంలో స్థిరంగా కదలకుండా బ్రతకడానికి సాధ్యమవుతుంది. తర్వాత మనము అబ్రహామును చూస్తే, అబ్రహాము విశ్వాసంలో కదలని వాడండి. ఎలాగంటే అబ్రహాము బాగా సెటిల్ అయిపోయి ఉన్నాడు ఒక స్థలంలో, ఒక ఊరిలో. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన్ని పిలుస్తాడు, వచ్చేసి వదిలేసి అంటాడు. దేవుని మాట మీద విశ్వాసం ఉంచి వదిలేసి వస్తాడండి అబ్రహాము. ఎంత విశ్వాసం అండి! మనము హెబ్రీ పత్రికలో మనం గమనిస్తే 11వ అధ్యాయము 8వ వచనం చదవండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపులకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశము బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగక బయలువెళ్ళెను. చూసారా, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. ఫలానా ఊరికి వెళ్ళాలి అబ్రహాం, వదిలేసి వచ్చేసేయి అన్నాడు. అన్నీ వదిలేసి వచ్చేసాడు. విశ్వాస విషయంలో స్థిరుడండి అబ్రహాము. అదొక్క విషయంలోనే కాదు, ఆ తర్వాత అబ్రహాముకు దేవుడు ప్రామిస్ చేస్తాడు, నీకు కుమారుడు పుడతాడని. ఎన్ని ఏండ్లైనా పుట్టాడండి కుమారుడు. ఇక పిల్లలు పుట్టేటువంటి వయసు అయిపోయింది ఇద్దరికి, భార్యాభర్తలు ఇద్దరికి. అయినా సరే విశ్వాసం ఉంచడానికి ఆధారమే లేదు ఇక. అయినా సరే విశ్వాసం ఉంచుతాడు. ఆ విషయం మనకు రోమాపత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. 18వ వచనము నుండి మనం గమనిస్తే 21వ వచనం వరకు మనకు చక్కగా అక్కడ వ్రాయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను
నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అనే మాట చూస్తాం. 19వ వచనంలో అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును తన శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. దేవుని బిడ్డలారా, ఇక పిల్లలు పుట్టారు మీకు అంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే అన్ని పరీక్షలు చేస్తే పిల్లలు పుట్టరు, అయిపోయిందండి వయసు. ఈ వయసులో పిల్లలు పుట్టడం ఏంటండి, 100 ఏళ్ళ వయసులో అంటారు. కానీ అబ్రహాము దేవుడు వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా ఇస్తాడని ఆయన విశ్వాసం ఉంచాడు. విశ్వాసం విషయంలో దేవుని వాగ్దానాల మీద విశ్వాసం ఉంచడంలో అబ్రహాము స్థిరుడు, కదలనివాడు. ఇంకేం వాగ్దానం, ఇంకేం కలుగుతుందిలేండి అనుకోలేదు దేవుని బిడ్డలారా. తర్వాత అదొకటే కాదు, ఇంకొకటి జరిగింది అబ్రహాం విషయంలో. యోసేపుకి ఏ విధంగా పడిపోయే విధంగా శోధనలు వచ్చాయో, పరిశుద్ధతలో కొనసాగకుండా పాపములో పడిపోయేటట్లుగా ఇలాంటి పరిస్థితులు వచ్చినా యోసేపు పరిశుద్ధంగా కదలకుండా పరిశుద్ధత విషయంలో ఉన్నాడు. అలాగే అబ్రహాముకు విశ్వాసం విషయంలో బలహీనమైపోయేటువంటి పరిస్థితులు వచ్చినా విశ్వాస విషయంలో బలహీనుడు కాకుండా స్థిరంగా కదలకుండా జీవించాడు. దేవుని బిడ్డలారా, మరొక ఉదాహరణ ఏంటంటే, తాను ఒక్కడే కుమారుడు, బాగా ప్రేమిస్తున్న కుమారుని దేవుడు ఏం చేస్తాడంటే నాకు బలి అంటాడు. ఆ కుమారుని తీసుకొచ్చి బలి ఇచ్చేసి నాకు అంటాడు. ఇక్కడ విశ్వాసం కదిలిపోవాలి యాక్చువల్గా. కానీ యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు ఏం కొండల వలె ఉంటారు? వెరీ గుడ్, సియోను కొండ వలె ఉంటారు. దేవుని బిడ్డలారా, యెహోవా యందు నమ్మిక ఉంచాడు అబ్రహాము. ఏం నమ్మిక ఉంచాడు అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాల్లో మనం ఏం చూస్తామంటే, అబ్రహాము నమ్మాడంట. ఆ దేవుణ్ణి ఏమని నమ్మాడంటే, ఒకవేళ నేనిప్పుడు నా కుమారుణ్ణి బలి ఇచ్చినా దేవుడు మళ్ళీ లేపుతాడు నా కుమారుని అని విశ్వాసమును బట్టి ఆయన తన కుమారుని బలి ఇవ్వడానికి కత్తి పైకి ఎత్తాడండి. కత్తి పైకి ఎత్తాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు పాస్టర్ గారు 3 సార్లు చెప్తున్నారు కత్తి పైకి ఎత్తాడని? అంటే కత్తి పైకి ఎత్తడం అంటే అర్థం ఏంటి? ఇక ఇచ్చేస్తా బలి అని. కన్న కొడుకు కోసం మనం దేవుణ్ణి ఎన్నిసార్లు వదిలేస్తామో, కన్న బిడ్డల కోసం దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు తూలనాడతామో, కన్న బిడ్డల కోసం దేవుడు వద్దు, భక్తి వద్దు, ఏమొద్దు, నా బిడ్డలు కావాలి, నా బిడ్డలు బాగుంటే చాలు అనుకున్నట్లుగా మనం ఎన్నిసార్లు బ్రతుకుతూ ఉంటామో. కానీ అబ్రాహామును చూడండి, అబ్రాహాం విశ్వాసం చూడండి. ఈ కుమారుని బలి ఇచ్చిన దేవుడు లేపుతాడు మళ్ళీ. అది దేవుని బిడ్డలారా, అందుకే అబ్రహాముకు దేవుడు ఒక చక్కని బిరుదిచ్చాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, నమ్మిన వారికందరికీ అతడు తండ్రి అగుట, ఫాదర్ ఆఫ్ ఆల్ హూ బిలీవ్. విశ్వాసులకు తండ్రి అయిపోయాడు, దేవుడు బిరుది ఇచ్చేసాడు ఆయన. దేవుని బిడ్డలారా, స్టెబిలిటీ అండ్ గ్రోత్ ఇన్ ఫెయిత్, విశ్వాసం విషయంలో ఆయన కన్సిస్టెంట్గా ఉన్నాడు. అటు కొంచెం తక్కువ, కొంచెం ఎక్కువ, ఒకసారి విశ్వాసం లేకుండా, ఒకసారి విశ్వాసం కలిగి, అలా లేడు. అలాంటి పరిస్థితులు వచ్చాయి ఆయనకు. నీకు వస్తున్నట్లు నాకు వస్తున్నట్లు వచ్చినాయి, ఆయనకు కూడా వచ్చినాయి. ఆయనకి ఎప్పుడు అన్నీ బాగా లేవు పరిస్థితులు. యోసేపుకు కూడా ఎప్పుడు అన్నీ బాగాలేవు పరిస్థితులు. నీకెలా పరిస్థితులు తారుమారవుతున్నాయి అలాగే అయ్యాయి వారికి కూడా. కానీ వారు విశ్వాసంలో మాత్రం కదలలేదు. మనం ఎలా ఉన్నాం? తర్వాత వర్షిప్, దేవుణ్ణి ఆరాధించడంలో, దేవునికి ప్రార్థించడంలో, దేవుణ్ణి స్తుతించడంలో కదలని వాడున్నాడు ఒక భక్తుడు, శ్రేష్ఠ భక్తుడు. అతని పేరు దానియేలు. దేవుని బిడ్డలారా,
6వ అధ్యాయం, దానియేలు 6వ అధ్యాయం తీయండి దయచేసి. దానియేలు 6వ అధ్యాయము, దానియేలు 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనును. అతడు తన ఇంటికి వెళ్లి ప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంట పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. అప్పటికి ఆజ్ఞ జారీ అయింది ఏంటంటే, ఎవరైనా సరే వారి వారి దేవుళ్ళను పూజించారనుకోండి, రాజును పూజించకుండా ప్రార్థన చేశారనుకోండి, సింహపు బోనులు వేస్తాము అని ఒక ఆజ్ఞ జారీ అయింది. అప్పటికే వచ్చేసింది ఆజ్ఞ. వచ్చినా సరే అది అందుకే అంటాడు, ఇట్టి శాసనము సంతకము చేయబడెనని తెలిసి కూడా, ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలిసి కొనినను. అదే అండి కదలని స్వభావం అంటే. కదలని స్వభావం అంటే అది. నీకేమో నీ పాస్టరు ఆదివారం ప్రార్థన పెడతాడు, హ్యాపీగా పోయి అందరూ కూర్చొని, ఆ పాస్టర్ ఏమో అన్ని కష్టాలు పడి అన్ని నష్టాలు పడి మందిరం కట్టి దానికి చక్కగా మరి వచ్చినప్పుడు అందరూ బాగా కూర్చోవడానికి అన్ని ఏర్పాట్లు పెట్టి, మైకులు పెట్టి, డ్రమ్ములు పెట్టి, అది పెట్టి ఇది పెట్టి, రాండి ఆరాధించండి స్తుతించండి అంటే, మనము ప్రార్థన అంతా అయిపోతుంది అనగా లాస్ట్లో పోతాం. దేవుని బిడ్డలారా, ఒక్క ఆదివారమే కాదు, మనం మధ్య మధ్యలో మళ్ళా ఉపవాస కూడికలు, ఆ కూడికలు, కృతజ్ఞతా కూడికలు, ఆ కూడికలు, ఈ కూడికలు అన్నీ పెట్టి రాండి, దేవుణ్ణి స్తుతించండి, ప్రార్థించండి, ఆరాధించండి, అన్ని వసతులు అన్నీ బాగా సౌకర్యంగా అన్నీ పెట్టినా కూడా మనం ఎన్ని గంటలకు అయ్యగారు? 7 గంటలకు. సరే, మనం ఎప్పుడో 8:30కో 8కో అప్పుడు పోతాం. మనం అంతా అయిపోయేటప్పుడు పోతాం. మనం వాక్యం ఎన్ని గంటలకు? పలానా టయానికి స్టార్ట్ చేస్తాడు, అప్పుడు పోదాంలే పాటలు అయిపోయినాక అని మనం అప్పుడు పోతాం. దేవుని బిడ్డలారా, దానియేలు చూడండి, తీసుకెళ్ళి సింహం బోన్లు వేస్తారు. సింహాలు పీక్కు తింటాయి, ఎముకలు కూడా పొడి చేసి పడేస్తాయి అని తెలిసినా కూడా అనుదినము, ఒక్కసారి కాదు 3 అది ఏంటి, కిటికీలు తెరిచాడంతే. కిటికీలు తెరిస్తే ఏమో చూస్తారేమో, పట్టుకొని వెళ్ళిపోతారేమో అని భయం ఏం లేదని కిటికీలు తెరచి తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చిన. బాబా, ఏమి కదలని భక్తుడండి, ప్రార్థనలో కదలని వాడండి. ప్రాణం ముఖ్యమా, ప్రార్థన ముఖ్యమా? దానియేలు అంటే పోతే ఈ ప్రార్థన చేయని ప్రాణం ఎందుకు, స్తుతించని ప్రాణం ఎందుకయ్యా అని చెప్తాడు దానియేలు. మనం అలా ఉండాలి. ప్రార్థన అంటే కదలకుండా ప్రార్థన చేయాలి. పరిస్థితులు వీళ్ళకు ఇలాంటి భక్తులకేమో అన్నీ అనుకూలంగా లేవు. నీకున్నట్టుగా చక్కని మందిరము, చక్కని సంఘ సహవాసము, ఒక పాస్టరు, ఒక పాస్టర్ అమ్మ, అన్నీ చక్కగా లేవు. ఆయనకు అన్నీ చక్కగా లేవు. ఆయనకు ఏం లేవు పరిస్థితులు అలాంటివి. అయినా సరే ప్రార్థన చేస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కదలకుండా స్థిరంగా ఉన్నాడు ప్రార్థించడంలో, స్తుతించడంలో. ఇక్కడ దానియేలు మనం కూడా అలా జీవించాలండి. తర్వాత చివరిగా కొత్త నిబంధనలో ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు. ఆయన పేరు అపోస్తులైన పౌలు. ఆయన దేవుడు తనకిచ్చినటువంటి పరిచర్య సేవా విషయంలో కదలనివాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయనకు ఈ దినాల్లో సేవకుల మాదిరి మంచి మంచి కార్లు, మంచి మంచి సూట్లు, మంచి పెద్ద పెద్ద లక్షల కోట్ల ఖరీదు చేసే బిల్డింగ్లు అవన్నీ ఏం లేవు ఆయనకు. ప్రేమ దేవుని బిడ్డలారా, అయినా సరే నమ్మకంగా ఆయన సేవ చేశాడు. చివరి శ్వాస వరకు నమ్మకంగా ఆయన సేవా జీవితంలో ఇప్పుడున్నట్లు ఆయనకు బైకులు, ట్రైన్లు,
విమానాలు, ఏమ్మా 15 నిమిషాలకు ఒక బస్సు వస్తుంది ఇప్పుడు మనకు. అలాంటివి ఏం లేవు ఆయనకు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అయినా సరే సేవ చేశాడు, ఆపకుండా సేవ చేశాడు, ఆగకుండా సేవ చేశాడు. ఆ సేవా జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు అంటే, ఇంతవరకు భూమి మీద ఇప్పటి వరకు ఏ సేవకునికి రాలేదు అలాంటి పరిస్థితులు. అయినా వచ్చినాయి ఆయనకు. చూడండి, 2 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనము నుండి 28వ వచనం వరకు ఉన్నటువంటి ఆయన పరిచర్యలో, ఆయన సేవా పరిచర్యలో వచ్చినటువంటి భయంకరమైనటువంటి ఆపదలు, కష్టాలు, నష్టాలు ఎన్ని వచ్చినాయో చూస్తే అసలు ఒక మనిషికి ఇన్ని కష్టాలా అనుకుంటాం మనం. అంటే దేవుని బిడ్డలారా, చూడండి, నేను చదువుతాను, మీరు చదవకండి, చాలా ఉంటాయి, నేను చదువుతాను. చూడండి, ఆయనకు ఎన్ని వచ్చాయో చూడండి. విశేషముగా ప్రయాసపడి తిని, 23వ వచనం చదువుతున్నాను, 2 కొరింథీ 11:23వ వచనం చదువుతున్నాం. మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు చచ్చిపోతా ఇంకా అన్నటువంటి పరిస్థితులు, ప్రాణాపాయములలో ఉంటిని. 24వ వచనం, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 25వ వచనం, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ప్రయాణం చేసే ఓడ పగిలిపోయింది, శ్రమపడ్డాను. ఒక రాత్రింబగలు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా సొంత జనము వలననైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములు ఆపదలలోను, అరణ్యములు ఆపదలలోను, సముద్రములు ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. ప్రియ సేవకుడా, ఇన్ని ఆపదలు వచ్చాయా నీకు ఎప్పుడైనా? ఇన్ని ఆపదలు వచ్చాయా? అది చూడండి ఎన్ని చెప్తున్నాడు. 27వ వచనం, ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణలతోనూ, నిద్ర లేదు, 1-2 సార్లు కాదు, ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇంకా ఉన్నాయంట. అయ్యో బాబు, ఈయనేం సేవకుడురా బాబు. దేవా నీకు స్తోత్రం నాయన. అయినా సరే తన సేవ ఆపాడండి? ఆపలేదండి. చివరికి ఇక చనిపోయేటప్పుడు ఒక మాట పలికి కన్ను మూస్తాడు. ఏంటో తెలుసా? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. చూసారా? కదలని సేవకుడు, స్థిరమైన సేవకుడు. అలా చేయాల సేవ చేస్తే. ప్రియ దేవుని బిడ్డలారా, మన సేవ ఎలాగుంది ప్రియ సేవకులారా? మనం ఎలా చేస్తున్నాం సేవ? ఒకసారి పరీక్షించుకుందాం. పరిశుద్ధతలో కదలని వారంగా ఉన్నామా? విశ్వాసంలో కదలని వారంగా ఉన్నామా? ప్రార్థనలో కదలని వారంగా ఉన్నామా? స్తుతిలో కదలని వారంగా ఉన్నామా? దేవుని పరిచర్యలో కదలని వారంగా ఉన్నామా? మనము అడుగుదాం, ప్రభువా నేను కూడా కొండలాగా, సియోను కొండలాగా కదలకుండా జీవిస్తాను నాయన. ఇంతవరకు కొన్ని నా జీవితంలో ఏదొచ్చినా సనగుట, గొనుగుట, విసుగు చెందుట, ప్రార్థన మానేయటం, స్తుతి మానేయటం, సేవ మానేయటం, విశ్వాసం ఉంచకుండా అవిశ్వాసినైపోవటం, పరిశుద్ధతను వదిలేయటం, నా శరీర ఇచ్చలను నేను తృప్తి పరచుకోవడానికి ప్రభువా నా జీవితం అస్థిరంగా ఉండింది. ఇంతవరకు కదిలిపోయానయ్యా. ప్రభువా నన్ను క్షమించు తండ్రి.
కదలకుండా ఈ రోజు నుండి నేను ఈ క్షణము నుండి నేను కదలకుండా జీవిస్తాను ప్రభా అని ఒక తీర్మానం, బలమైన తీర్మానం తీసుకుందాం. ప్రభువు మనల్ని నడిపిస్తాడు, భయపడాల్సిన అవసరం లేదు. అట్టి కృప, అట్టి పరిశుద్ధాత్మ దేవుని తెగింపు, ధైర్యము, విశ్వాసము మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.